సత్యభామకి చాలా అహంకారం ఉండేది. నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని. ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు, సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమతి కబురు చేశారు. గరుడు వెళ్లి చెప్పారు, కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు. కృష్ణుడితో మాకేం పని, మేము రామదర్శనం అయితేనే చేస్తామన్నారు. కృష్ణుడు రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారు. ఆయన చేస్తే గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు, పాపం చాలా వృద్ధుడు ఆయన, అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో, నా మూపున కూర్చోండి, మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు. అంటే హనుమ అన్నారు, నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు, లోపల గడిపారు. కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు. దర్శనం ఇవ్వగానే వెళ్లి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసేశారు. చేసేసి పక్కకి చూశారు, మా అమ్మ సీతమ్మ పాదాలేవని. ఇలా పైకి చూశారు, సత్యభామాదేవి నిలబడింది. స్వామి ఇదేమిటి, మీ పక్కన మా అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు, ఈమె దాసి కాదు, ఈ అవతారమునందు నా పత్ని సత్యభామ, మీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. అప్పుడు సత్యభామకు అర్థమైంది. అప్పుడు కృష్ణుడు అన్నారు, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు హనుమా నిన్నెవరూ అడ్డగించలేదా అన్నారు. అడ్డగించకే స్వామి, మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఎవరో సుదర్శన చక్రంట, నువ్వెలా లోపలికి ఎడతావన్నాడు, స్వామి మింగిశాను అడ్డొస్తోందని. ఉండండి, మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలను త్రేణుకు త్రేయించి పక్కన పారేశారు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ వచ్చారా అయితేని, రావడం ఏమిటి, లోపలికి వెళ్ళి మాట్లాడడం కూడా అయిపోతోందన్నాడు. అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి, గరుత్మంతుడా చూశావా హనుమ వేగం అన్నారు. నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి, ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు. గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది, సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది, సత్యభామకి గర్వభంగం అయిపోయింది.